సో లెట్స్ వెల్కమ్ అన్నపూర్ణ గారు. అమ్మమ్మ గారిల్లు అమ్మమ్మ గారిల్లు అమ్మమ్మ గారిల్లు. అన్ని రెడీ చేశారా? మామిడికాయ ఇవ్వరా. ఏం చేయడం వచ్చో? మీరెవ్వరూ చేయింది చేద్దామని వచ్చాను. ఏంటి ఆవిడి ఆవిడి ఆయన ఈ వయసులో నువ్వేం చేస్తావు? కామెడీ చేయడానికి వయసుతో పనే ఉంది, ఇంకేమన్నా చేయాలంటే వయసు కావాలి గాని. ఏంటి అలా చూస్తున్నావా దాన్ని? ఏం లేదురా, డైరెక్టర్ దీన్ని ముక్కలు చేయమన్నాడు, ఎట్ట చేయాలో చెప్పలేదు. ఇదిగో ఆ కాయతు ముక్కలు చేయాలంటే కత్తి కావాలి. ఇదోరా కత్తి అడిగితే మీ ఫోటో ఇచ్చారేంటి? అరే ఆ రోజుల్లో కత్తిలో ఉన్నావు అనే వాళ్ళు అనుకో. బామ్మ ఈ మామిడికాయ ముక్కలు అవ్వట్లేదు. అవ్వట్లేదా? ఆహా. పని చేసుకోవే. అరే 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 పంచాను గాని 16 ముక్కలు చేసేసారే. బామ్మ మ్మ్. పచ్చడి ఎన్ని రోజులు ఉంటుందా? పచ్చడి నువ్వు తినకుండా ఉంటే చాలా రోజులు ఉంటది, నువ్వు తింటే ఇవాళే అయిపోతుంది. పచ్చడి పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలి? పాడవకుండా ఉండాలంటే ఆ పనికి మాలినాడు నీ టేపుకు రాకుండా చూడండి. వాడు వచ్చాడంటే ఏదైనా పాడైపోద్ది. ఎక్కడున్నావా? వాడిని ఇటు రాకుండా చూడండి. అమ్మా అదేంటి ఆవకాయరా? మరి ఇదేంటి? మాగాయ్. అది మాకాయ కదా, మాకాయ కదా. నువ్వు పని చేస్తే అందరే నవ్వుతారు అనుకున్నావు, ఒక్కళ్ళు కూడా నవ్వలేదు. దీనికి పోయి ఆటో పంచులని ఒక పేరు నీకు. బామ్మ పచ్చడి చేయాలంటే ముందుగా ఏముండాలి? మీరుంటే చాలే, అదే పచ్చడి అవుద్ది. పొద్దునిచ్చిన స్క్రిప్ట్ సాయంత్రం దాకా పచ్చడేగా చేస్తారు. ఏంటి బాధగా ఉందా అమ్మా? కామెడీ చేయడానికా? కాదే, రోజు ఇంత గొడ్డలు వేసుకుని చేసేవాళ్ళు ఇవాళ ఫుల్ గా గొడ్డలు వేసుకున్నారు కదా. డైరెక్టర్ ఏమన్నాడు? షూటింగ్ అయ్యే కలమన్నాడు. రమ్మన్నాడా? అయ్యయ్యో దానికి కాదు. అయ్యయ్యో నేను కూడా దానికి కాదే అందే. అసలు కాన్సెప్ట్ ఏంటని చెప్పాడు? 1980 అయితే మూతికి ఎర్ర రంగు, నెత్తి మీద ఇట్లా పిచ్చి గుళ్ళు పెట్టుకుని వస్తే డైరెక్టర్ రమ్మనికి ఏమంటాడు? ఈ చూద్దామనే రమ్మని ఉంటాడు. దీనిగా అయితే ఎలప్పడం మంచిది. అమ్మమ్మ మాది ఇప్పుడు కాదులే. పచ్చడి ఎవరు తింటారు? అయ్య బాబోయ్ సొమ్ము కాదురా మిమ్మల్ని తినమంది. పచ్చడి మండుద్ది. అమ్మమ్మ అసలు ఆవకాయకి ఆ పేరు ఎలా వచ్చింది? నేను అవ్వ, అది కాయి, రెండు కలిపితే ఆవకాయి. పోదాం. అరే ఇగోలు ఎదవలకి ఈళ్లే పంచులేయాలి, ఈళ్ళేస్తేనే అందరూ నవ్వాలి. ఎవరన్నా ఏమన్నా అంటే మనసు ఒప్పదు. ఇగోలు పచ్చళ్ళు అన్నేసారు, ఇంతకు వాంతులేసారా? ఓసి మీ దేవసం ఎత్త. వాంతులు చేసుకునే వయసు అని వాంతులు ఎత్తారా? అందులో మెంతులు వెయ్యాలే. అమ్మమ్మ ఏంట్రా? అమ్మమ్మ కాళ్ళు నొప్పి బాబోయ్. అమ్మమ్మ నీ మీసం మీద ఒట్టేయనా? అరే నాకు మీసాలు ఎక్కడేరా? పాట పడతానండి, మిమ్మల్ని నమ్మమ్మని లేదు. చెప్తారా నరేష్ ఏంటి పరిస్థితి? ఒక్కరోజుకే తీసేస్తారు, మధ్యాహ్నమే. రామ్ ప్రసాద్, నువ్వు నాకు సొంతంగా మనవడు అయితే వాడిని ఆ కత్తిపేట కింద పెట్టి ముక్కల కింద నరికి ఊరగాయ వేసే అన్నిటికి అడ్డం వస్తున్నాడు. అమ్మమ్మ ఇది ఊరగాయ కదా, ఏ ఊరికాయ ఇది?
ఊరగాయ అంటే ఏ ఊరి కాయ అని అడగకూడదురా, ఊరూరికి కాయలు. ఏ మాటగా మాట చెప్పుకోగానే పుల్లాంటి కొడుకుని కన్నా ఏడేమా నాన్న అమ్మమ్మ కొంచెం పెట్టవా? దద్దోదిరా తీసుకో. ప్రశాంత్ ఆ, ఓకే ఓకే ఇది ఫస్ట్ షోనే రామ్ ప్రసాద్ అమ్మా. ఎల్లుల్లి అయ్యరా. చెప్పవే మరి ఇంత దాని చూస్తున్నావు. అరే అరే ఆ. అరే ఏంటది? నువ్వే కదా ఎల్లు వేయమన్నావు. నేను వెల్లుల్లి వెయ్యాను, వెళ్ళి వెయ్యానులా. అరే అంటే ఈ అరే అరే అంది కదా అమ్మమ్మ. చెప్పలేదు ఫాస్ట్ ఇడికి. ఓకే దీనికి మాటలు కూడా రావట్లేదు బామ్మ ఆ. ఇంతకీ ఆవకాయ ఎందుకు అంత ఫేమస్? ఎందుకు ఫేమస్ అంటే ఆంధ్రప్రదేశ్ లో ఆవకాయి, కాశీలో అన్నపూర్ణ ఫేమస్ కాబట్టి దండం పెట్టుకుని కాశీలో అన్నపూర్ణ ఏంటి? అన్నపూర్ణమ్మ గారు కూడా ఫేమస్. నీకు అందుకే కొవ్వు ఎక్కువ అందని. కాదు అసలు పచ్చడి కాదు ఏదన్నా చైనిస్తాగా. సరేలే బామ్మ పచ్చడి అయిపోయింది కదా, వేడి వేడి అన్నం కూడా ఉంది, దాన్ని పెట్టే ముద్దలో. అమ్మా ఆ. ఆవకేది కలుపు. ముక్కలు ఇలా ఇచ్చేయి. ఆ. అమ్మా ఉప్పు కారం ఇలా పట్రా. ఎలా కలపాలనుకుంటావు? ఈ మాత్రం ముక్కలకి ఈ కప్పుడు ఉప్పు, ఈ కప్పుతో కారం, ఈ కప్పుతో ఆవపిండి, 2 కప్పులు నూనె పొయ్యాలి. ఏమంటావు? ఒక అరకప్పు కామెడీ. అరకప్పు కామెడీ ఆది నువ్వు చేయండి రా. అరే నరేష్ ఎలా ఉంది అది? ఓకే అన్నపూర్ణమ్మ గారి పంట సూపర్ హిట్. నేనన్నది మీ పంచికి మామ అచ్చు ఇటువే చూస్తున్నా పెట్టి ఫస్ట్. అల్లర్లు ఆటలు అభిమానాలు అలకలు ఏనాడు మరిచిపోయిన నవ్వులు కన్ను తడిపే జ్ఞాపకాలు వరస కలిపే పిలుపులు అన్ని పండుగలు ఇవాళే వచ్చే కాబోలు అమ్మమ్మ గారిల్లు అమ్మమ్మ గారిల్లు అమ్మమ్మ గారిల్లు. సో ఇదండి చిన్నప్పుడు అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు మేము కూడా ఇలాగే అమ్మమ్మతో పాటు కూర్చొని పచ్చళ్ళు చేయడం, అంటే అంత కలపడం రాదు కానీ ఏదో ఒకటి చిన్న సహాయాలు చేసేవాళ్ళం. అందులో ఈ కాలంలోనే సెలవులు ఇస్తారు, ఆ, ఈ కాలంలోనే ఇళ్ళకి అవును వస్తారు. సమ్మర్ హాలిడేస్ కి వెళ్ళి అలా ఎంజాయ్ చేసేవాళ్ళం. 80s కిడ్స్ ఆర్ ఆల్వేస్ ద బెస్ట్ కిడ్స్ అండి. ఆ టైంలో పుట్టిన 90s ఆల్సో. 80s 90s ఆ టైంలో పుట్టిన వాళ్ళు అందరూ. అందరూ బెస్ట్. 70s అయినా అందరూ. ఇదిగో ఆది కరోనా వచ్చి పాఠాలు నేర్పింది కాబట్టి ఈ పైన పుట్టేవాళ్ళు కూడా మంచి వాళ్ళే ఉంటారు. అరే ఇప్పుడు అమ్మమ్మ చివర్లో చెప్పింది సూపర్ డూపర్ హిట్. కాకపోతే కొంచెం వద్దు ఇందాక సుధీర్ అన్న చెప్పాడు చూడు, అది అది ఓకే. థియేటర్ లో కూడా పెట్టరాదు. సో సమ్మర్ హాలిడేస్ వెళ్ళి మీ అమ్మమ్మ గారి ఇంట్లో హ్యాపీగా ఎంజాయ్ చేయండి అందరూ. ఇదైతే మెనీ టైమ్స్ వాచ్. యా ఓకే ఇది ఉంటుందో లేదో తెలియదు. అమ్మమ్మ గారిల్లు అమ్మమ్మ గారిల్లు